వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ అందక 2 నెలల చిన్నారి మృతి చెందుతుంటున్నారంటున్నారు తల్లిదండ్రులు. సబ్బు నీటిలోకి వెళ్లాయంటూ వాజేడు మండలానికి చెందిన 2 నెలల బాలుణ్ణి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అదే సమయంలో కరెంటు నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందని కారణంగా చిన్నారి మృతి చెందాడంటున్నారు కుటుంబ సభ్యులు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ అందక 2 నెలల చిన్నారి మృతి చెందాడంటున్నారు తల్లిదండ్రులు. సబ్బు నీళ్లు నోట్లోకి వెళ్లాయంటూ వాజేడు మండలానికి చెందిన 2 నెలల బాలుణ్ణి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అదే సమయంలో కరెంటు నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందని కారణంగా చిన్నారి మృతి చెందాడంటున్నారు కుటుంబ సభ్యులు. రైట్, ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల అయిన ఎంజీఎం పరిస్థితి అయితే ప్రస్తుతం అధ్వానంగా ఉంది. నిత్యం మెరుగైన వైద్యం కోసం వస్తున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వైద్యుల నిర్లక్ష్యం, ఇటు పక్క సిబ్బంది నిర్లక్ష్యం, ఇటు పరికరాలు కూడా సహకరించకపోవడంతోనే నిత్యం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. చిన్న చిన్న వాటి కోసం వచ్చిన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఇటు ఇప్పటికే రోజు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలుమార్లు హర్జీస్లో కూడా ఇదే విషయాన్ని మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన 2 నెలల పసికందులు ముక్కులోకి కొంత సబ్బు నీళ్లు వెళ్ళాయనే ఉద్దేశంతో 3 రోజుల క్రితం అయితే ఎంజీఎం హాస్పిటల్కి అయితే వారు తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తారు అనుకుని ఎంజీఎం హాస్పిటల్కి తీసుకొచ్చేవారు. కొంత సిబ్బంది నిర్లక్ష్యం అయితే వారు కొత్త చేయడం జరిగింది. వైద్యం అందిస్తున్న క్రమంలో ఒక్క రోజులోనే 20 సార్లు కూడా విద్యుత్ అంతరాయం రావడం జరిగింది. ఒక పక్క ఆక్సిజన్ మీద ఉన్న పిల్లోడికి సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇటు వైద్యుల నిర్లక్ష్యం, అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ కూడా ఇటు సిబ్బంది దృష్టికి తీసుకెళ్తూ కూడా ఇటు ఇక్కడ ఎవరైతే ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానికి వచ్చిన వారిని అత్యంత హీనంగా చూస్తున్న పరిస్థితి. వారు కొంత పేదవారు కావడంతో వారిని అసలు హీనంగా చూడడం, వారిని చీదరించుకోవడంతో ఇటు పక్క పలుమార్లు వాళ్ళు సిబ్బంది దృష్టికి తీసుకొచ్చిన సిబ్బంది అయితే వారిని కసురుకోడి చీదరించుకోవడంతోనే ఈ యొక్క సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క అబ్బాయి మృతి చెందాడు. ఎందుకంటే ముక్కులోకి నీళ్లు వెళ్ళాయి, తీసుకొచ్చిన తర్వాత వైద్యం అందిస్తున్నారు, కంపల్సరీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అలాంటి అబ్బాయి చిన్న బాబు 2 నెలల బాబు మృతి చెందాడంటే ఈ సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పేసి బంధువులు అయితే ఇటు మృతి చెందిన బాబు కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. నిత్యం ఒక ఎంజీఎం హాస్పిటల్ అయితే వైద్యం కోసం వచ్చి వారు మృతి చెందుతున్నారు. దాంట్లో అనేక మరణాలు కూడా ఈ సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఒక పక్క బాధితులు వాపోతున్నా కానీ ఇటు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తుంది. ఇప్పటికైనా మనం చూడొచ్చు, ఇటు జూనియర్ డాక్టర్లు తప్పించి అక్కడ ఎలాంటి సీనియర్ డాక్టర్లు అయితే వైద్యం అందించడం లేదు. జూనియర్ డాక్టర్లతో ప్రయోగం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరణాలు సంభవిస్తున్నాయి. ఇటు ఎంజీఎం హాస్పిటల్కి వచ్చిన రోగులకు సంబంధించి వారు చిన్న చూపు చేయడం, వారు పేదవారు కావడంతో వారు ఏమి అడగలేని ధైర్యంతో కూడా కొంత నిర్లక్ష్యం జరుగుతుండటంతోనే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ చిన్నపిల్లల వాటికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్ల పైన, సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ఇప్పుడు చనిపోయిన చిన్నబాబు యొక్క తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. దీపిక, చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఎవరు స్పందించలేదా? హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరందరూ దృష్టికి తీసుకెళ్లినా కానీ అధికారులు కొంత సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా బయటకైతే చెప్పట్లేదు. ఇది పలుమార్లు, ఇప్పటికీ ఇది ఒకటి కాదు, నిత్యం ఇదే జరుగుతుంది. ఇప్పటికీ అనేక మరణాలు సంభవించాయి. సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు, అయినా కానీ సూపరింటెండెంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఒక పక్క సీనియర్ డాక్టర్లతో చేయించాల్సిన ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా జూనియర్లతో చేయిస్తున్నారు. దానికి తోడు ఈ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉండటంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ యొక్క ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు కావడంతో ఇక్కడ ఈ హాస్పిటల్కి ఈ తెలంగాణ నుంచి 5 జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఒక లెక్క సడన్ గా వాళ్ళకి సంబంధించిన పేషెంట్ చనిపోవడంతో వారు అప్పటికే 3-4 రోజులు ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు కొద్దిగా ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్లాలనే అడవుల్లోనే అధికారుల దృష్టి కూడా కొంత జిల్లా కలెక్టర్ దృష్టి కూడా వెళ్ళట్లేదు. ఇప్పటికైనా ఇలాంటి మరణాల మీద అసలు ఎంజీఎం హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఇప్పటివరకు రోజు ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు, ఎంతమంది మృతి చెందుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే పూర్తిగా అయితే ఒక పక్క ప్రభుత్వం విచారణ జరపాలి. దీనికి సంబంధించిన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సూపరింటెండెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి అయితే బాధితులు కోరుకుంటున్నారు. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.